అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ముందుగా మన వాళ్ళందరికీ హాయ్. ఇవి ఉచ్చికాయలండి, చూడండి. ఉచ్చికాయలు అంటారు వీటిల్ని. ఓకే, ఇవి ఆయుర్వేదం పరంగా చాలా అంటే చాలా 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 మంచిది. 1000 జబ్బులకి పడతాయి అని చెప్తారన్నమాట. ఇవి ఫస్ట్ ఇవన్నీ ఇలా తీసేసుకుందాం. ఓకేనా? ఇలా తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇవి పులగూర చేయబోతున్నాను నేను. ఇవి ఒలుసుకుంటూ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. అదేంటంటే, ఈరోజు వ్యాలెంటైన్స్ డే కదా, అంటే ప్రేమికుల రోజు అని అంటారు. కానీ దయచేసి యూత్ అందరికీ చెబుతున్నాను నాన్న, బంగారం, ప్రేమించడం తప్పులేదు. మీకు నచ్చిన వాళ్ళని ప్రేమించే హక్కు మీకుంది. అలాగని ప్రేమించిన వాళ్ళని అంటే ఇది ఏమంటారు, అట్రాక్షన్, ఆకర్షణ కోసం చూడంగానే ఆకర్షణతో అదే ప్రేమ అనుకుని మీరు ఇబ్బంది పడవద్దు. మీ మనసుకు నచ్చి మనస్ఫూర్తిగా మీకు ఇష్టపడితే ఖచ్చితంగా ప్రేమించండి. అలాగే ప్రేమించిన వాళ్ళని లైఫ్ లాంగ్ ప్రేమగానే చూసుకోండి, 2 రోజులు అన్నట్టు కాకుండా. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఇష్టం ఉంది, మీరు చెప్పారు, కానీ ఎదుటి మనుషులకి ఇష్టం లేకపోతే వాళ్ళని బాధించవద్దండి. ఓకేనా? బాధ పెట్టవద్దు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివి వద్దు నాన్న. ఇంకొక విషయం చెప్పనా, కొంతమంది తెలిసి తెలియని ఏజ్ వాళ్ళకి తెలియదు అన్నమాట. ఏంటి జీవితం, ఏంటి లైఫ్, ఏంటి మనం ఎందుకు వచ్చినాము, ఏం చేయాలి అనేది వాళ్ళకి తెలియదు అన్నమాట. తెలిసి తెలియని వయసులో ప్రేమ అనుకొని ప్రేమిస్తారు. ఆ తర్వాత వాళ్ళు కనుక ఒప్పుకోకపోతే సూసైడ్కి డిసైడ్ అవుతారు. అంటే చాలామందిని చూసాము, నేను కొన్ని వీడియోలు కూడా చూశాను. అలా చేయొద్దు నాన్న. ఇప్పుడు తల్లిదండ్రులు, మీ ప్రేమ కంటే తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పది నాన్న. వాళ్ళు ఎంత కష్టపడి చిన్నప్పటి నుంచి అసలు మీకోసం వాళ్ళ ఇష్టాలు కూడా మార్చుకొని మీకు ఏది మంచో అది చేయడం కోసం వాళ్ళు ఎంతో కష్టపడతారు. వాళ్ళ జీవితాన్ని కూడా మీకోసం సాక్రిఫైస్ చేస్తారన్నమాట, అంటే త్యాగం చేస్తారు. అయితే తల్లి తండ్రి ప్రేమని పోల్చడానికి కానీ వాళ్ళ ప్రేమ ఇంత అని చెప్పడానికి కానీ అవధులు లేవు నాన్న. అవధులు అంటే ఆనకట్టలు లేని ప్రేమ తల్లి తండ్రి ప్రేమ. ఓకేనా? మీరు క్షణికావేశంతో ఎమోషనల్తో మీరు ఏదో జరగలేదని, ఏదో పరీక్షలు ఫెయిల్ అయినారనో, లవ్ ఫెయిల్ అయిందనో, ఇంకేదో అన్నారనో క్షణికావేశంతో ఆత్మహత్యల వరకు వెళ్ళొద్దు నాన్న. అది ఆ శిక్ష ఏంటో తెలుసా? ఈ తల్లిదండ్రులకి లైఫ్ లాంగ్ శిక్ష నాన్న. వాళ్ళు బ్రతికున్న జీవోత్సవాలు అయిపోతారు. దయచేసి అలాంటి ఆలోచనలను రానివ్వద్దు మనసులోకి. ఒకవేళ సిచ్యువేషన్ బాధాకరంగా ఉన్నప్పటికీ మీరు ప్రశాంతంగా కూర్చొని ఎక్కడికైనా ప్రశాంతంగా వెళ్ళి ఒక 2 రోజులు ప్రశాంతంగా ఉండి మీ విషయాన్ని, అంటే ఆ క్షణం దాటిపోతే మీకు అర్థమైపోతుంది నాన్న ఏది మంచి ఏది చెడు అనేది. కాబట్టి ఆ క్షణాన్ని కనుక దాటగలిగితే, ఆ ఎమోషనల్ కనుక దాటగలిగితే మీ తోబుట్టువుల ప్రేమ, మీ అమ్మా నాన్నల ప్రేమ, మీ స్నేహితుల ప్రేమ, లైఫ్ చాలా ఉంటుంది నాన్న. ఇప్పుడు వాళ్ళు విడిపోయారు మీరు అంటే, కలిసి ఉండి విడిపోయారు అంటే భగవంతుడు ఇచ్చా అనుకోవాలి, తలరాత ఇంతే అనుకోవాలి.
లేదు సాధించుకోవడానికి ట్రై చేయాలి. 100% కాదు, 100కి 1000% సాధించుకోవడానికే ట్రై చేయాలి. లేదు బై మిస్టేక్ అది తప్పిపోయింది అంటే ఇంకా విధి లిఖితం ఇంతే అనుకోవాలి. మీ లైఫ్ని మీ వాళ్ళ కోసం, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి పెద్ద చేసి మీకోసం వాళ్ళ జీవితాలని త్యాగం చేసుకున్న మీ వాళ్ళ కోసం మీరు జీవించాలి. రోషంగా జీవించాలి, పౌరుషంగా జీవించాలి. మీరు అనుకున్న ఎయిమ్ని మీరు రీచ్ అవ్వడం కోసం జీవించాలి. మీ లైఫ్ మీరు ఎందుకు వచ్చారు, మీరు వచ్చిన పర్పస్ ఏంటి, అది లీడ్ చేసుకోవడానికి జీవించాలి. ఓకేనా? నేను చెప్పింది తప్ప నాన్న? అవునా కాదా? మీరే చెప్పండి. కానీ క్షణికాలం నాన్న, ఆ క్షణంలోనే మీరు ఏంటి అనేది మారడానికి మీరు అసలు వెనక్కి తల్లిదండ్రుల ప్రేమ ఏంటి, వాళ్ళు ఏం చేశారు మనకు అన్నది వెళ్ళి చూసుకున్నారంటే మీకే అర్థమవుతుంది నాన్న. దయచేసి ప్రేమికుల రోజు అని చెప్పి మీరు బాధపడవద్దు, మీ ఎదుటి వారిని బాధ పెట్టవద్దు. ఓకేనా? ఇందులో ఏదన్నా నేను పొరపాటుగా మాట్లాడుంటే అందరూ క్షమించండి. ఓకేనా? ఇంకా ఇది పులగూర చేయబోతున్నాను. ఆయుర్వేద పరంగా చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఎలా చేయాలి అనేది చెప్తాను నేను, సరేనా? ఏం లేదు, ఇవన్నీ ఇలా చేసుకుని కొంచెం ఉప్పేసి ఉప్పు నీళ్ళలో బాగా కడిగేసుకుని ఫ్రెష్గా కోసుకొని వచ్చానమాట. చెట్లలో కోసేటప్పుడు వీడియో తీసుంటే బాగుండేది, కానీ ఐడియా రాలేదు. వీటిని నీట్గా ఉప్పు నీళ్ళలో కడుక్కోవాలి. టమోటాలు, పచ్చిమిర్చి ఇవి మాత్రం నూనెలో బాగా ఎర్రగా వేయించాలి. ఇది పులగూర చేయబోతున్నాను. నూనెలో ఎర్రగా వేయించిన తర్వాత పచ్చిమిర్చి, టమాటాలు వేసుకొని అవి కూడా వేయించుకుందాం. ఆ తర్వాత ఉప్పు, పసుపు కొంచెం వేసేసి బాగా ఉడికించి ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసం వద్దు, చింతపండు వేసుకుందాం. చింతపండు వేసుకొని ఎనిపేసి తిరగబాత వేసేసుకుందాం. అంతే, పులగూర అయిపోద్ది. ఇది చెప్పడానికి వీలు లేనన్ని ఉపయోగాలు అన్నమాట. వీటితో ఎక్కడైనా మీకు దొరికితే వీటిని మిస్ అవ్వద్దు. ఇవి చాలా రేట్ ఎక్కువ అన్నమాట మార్కెట్లో, చాలా అంటే చాలా రేటు. మీకు చెట్లలో దొరికినా తీసుకోండి, వీటిని మిస్ అవ్వద్దు. ఒకవేళ మీరు ఇవి తిన్నారా, వీటి ఫలితాల గురించి మీకు తెలుసా, తెలిసిన వాళ్ళు కామెంట్ పెట్టండి, తిన్నవాళ్ళు కామెంట్ పెట్టండి, చూడని వాళ్ళు కూడా మేము చూడలేదు అని కామెంట్ పెట్టండి. అంటే ఎంతమందికి తెలుసు, ఎంతమంది తిన్నారు ఇవి అని నాకు కూడా అర్థమవుతుంది అనమాట. ఓహో, చాలామంది బాగానే మన ఆయుర్వేదాన్ని ఫాలో అవుతున్నారు అని తెలుసుకుంటాను అన్నమాట. ఓకేనా? అది విషయం. ఇంకేంటి, ఈరోజు మీరైతే ఏముండారు? ఇవి చెట్టు వంగ చెట్టు లాగా అనిపిస్తుంది నాన్న. మొన్న చెప్పాను కదా, ఒక చెట్టు పెట్టాను కదా మీకు, ఉచ్చి చెట్టు అని, ఉచ్చికాయలు ఇవి. ఆ చెట్టు పెట్టాను. ఇదైతే ఇది దొరికితే మీరు ఎక్కడా మిస్ అవ్వద్దు. ఓకే, నేను ఇవన్నీ ఒలిసిన తర్వాత నేను అది ప్రాసెస్ పెడతాను. ఒలిచి కడిగి పెట్టుకొని తర్వాత మీకు ప్రాసెస్ పెడతాను. చూడండి, ఉచ్చికాయలు నీట్గా కడిగి పెట్టుకున్నాను ఉప్పు నీళ్ళల్లో. ఇవి కూడా కడుక్కొని టమోటాలు 4 చిన్న సైజు, ఎర్రగడ్డ 1 పెద్దది, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నాను, ఉప్పు, పసుపు వేసుకున్నాను అన్నమాట. సరేనా? ఇప్పుడు ఆయిల్ కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కాయలు పోసి వేయించేసుకుందాం. ఓకే, ఇప్పుడు కాయలు వేసేసాను. నూనెలో బాగా వేయించుకుందాం అయితే. ఓకే, బాగా ఎర్రగా ఎగాలన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, యూత్ అందరికీ చెబుతున్నాను నాన్న, మీరు ఉదయించే సూర్యుడు లాంటి వాళ్ళు, మీతో
మన దేశ భవిష్యత్తే ఉపయోగపడి ఉంటుంది నాన్న. ఈరోజు ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. ఏది జరిగినా మన మంచిగా అనుకోండి. కొంతమంది లవ్లో ఫెయిల్ అయితే ఆల్కహాల్ తీసుకోవడం, పిచ్చోళ్ళు అయిపోవడం, వాళ్ళు చేసే పనులు మానేసుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలా ఉంటారు. మీరు మన దేశ భవిష్యత్తుని కాపాడాలి. మన దేశ భవిష్యత్తుని కాపాడేవాళ్ళు మీరు. ఒక్క క్షణం ఆలోచించండి. ఏది జరిగినప్పటికీ అంతా మన మంచికే అన్నట్లు లైఫ్ని గడపండి. మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వండి. మీ కన్న వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టండి. మీ యొక్క జీవితాన్ని సంతోషంగా హ్యాపీగా సాఫల్యం చేసుకోండి. ఓకేనా బంగారాలు? తప్పుగా చెప్పుంటే క్షమించండి. చాలామంది బాధపడుతూ ఉంటారు, అందుకని ఏదో చెప్పాలనిపించి చెప్పాను. ఎందుకంటే ఈరోజు ప్రేమికుల రోజు అన్నారు కదా, అందుకని అన్నమాట. ఓకేనా? అందరూ మీ ప్రేమలను ఫలించి మీరు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను నేను. ఒకవేళ ఫర్ సపోజ్ ఏదైనా విధి వక్రీకరించి మీ కోరిక తీరకపోతే మీరు బాధపడొద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. నెక్స్ట్ ఏం చేయాలి, మీ గోల్ ఏంటి అనే దాని మీద మనసు పెట్టండి. మీరు కృంగిపోవద్దు, మీరు బాధపడొద్దు. హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేయండి. ఓకేనా? సరే, ఇంకా ఇవి బాగా వేయించేసుకుని రెడ్గా రావాలన్నమాట, గోల్డ్గా. కొంతమంది ఏం చేస్తారంటే వీటిని దంచి పచ్చివి దంచి ఉచ్చి పచ్చిగా పగలగొట్టి వాటిని బాగా గింజలు అంతా కడిగేసి 2-3 సార్లు ఆ తోళ్ళు మాత్రమే చేసుకుంటారు. అలా వద్దండి. అలా చేసుకుంటే ఇందులో ఔషధ గుణాలన్నీ వెళ్ళిపోతాయి. మనం తినడానికి ఏముంటుంది, పగలగొట్టి లోపల ఉన్నదంతా వెళ్ళిపోతుంది. తర్వాత కడిగేసి ఉన్నవి కూడా వెళ్ళిపోతాయి. ఓకేనా? మళ్ళీ ఏమి ఉండదు అందులో తినడానికి, పిప్పి తప్ప. ఆ ఆహారం వద్దు, అట్లా చేసుకోవద్దు. ఇలా చేసుకోండి. మీకు 100% మీకు ఇందులో ఉన్న ఆయుర్వేదం అందుతుందన్నమాట. ఈ ఉచ్చికాయల్లో 1000 జబ్బుల్ని తగ్గించే గుణం ఉంది అంటారు. వాయువుకు మంచిదంట, వాతతత్వానికి మంచిదంట, కీళ్ళు నొప్పులకు మంచిదంట, అజీర్తికి మంచిదంట, అజీర్తి ఉండదంట, జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఇంకపోతే డైజెస్టివ్ బాగుంటుందంట. ఇందులో ఫైబర్ బాగా ఉండడం వల్ల మోషన్ బాగుంటుందంట. ఇది 1 కాదు 2 కాదు, ఏకంగా 1000 జబ్బులకి మనకి ఔషధంగా పనిచేస్తుందంట. ప్రతి దానికి కంటి చూపు దగ్గర నుంచి, రక్తం దగ్గర నుంచి అన్నిటికీ పడుతుందని మన ఆయుర్వేద మహానుభావులు చెబుతారనమాట. ఇవి ఎక్కడ దొరికినా మీరైతే మిస్ అవ్వద్దు. చేసుకునే విధానాన్ని కూడా నేను చెబుతున్నా కదా. ఇది నేను ఇప్పుడు పులిహోర చేయబోతున్నాను. వీటిని ఇలా వేయించుకొని పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, తాళింపు చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు. రకరకాలుగా మనం కొత్తగా ఇంకా ఏమైనా చేసుకోవచ్చు. ఓకేనా? ఇలాంటి మంచి వాల్యుబుల్ ఆహారం దొరికినప్పుడు మిస్ అవ్వద్దండి. ఓకే, ఇవి బాగా వేగనిద్దాం. చూసారండి, చూడండి ఎంత బాగా వేగిపోయాయో. చాలా బాగా వేగాయి కదా అన్నీ. ఇప్పుడు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇవి కూడా కాసేపు వేగనిద్దాం. ఇవి కూడా కాసేపు వేగనిద్దాం.
ఇప్పుడు ఇవి కూడా కాసేపు మగ్గనిచ్చాము. ఇప్పుడు టమాటో కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు టమాటో ఉప్పు పసుపు కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇవి కాసేపు మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు అన్నీ కూడా బాగా మగ్గాయి కదా చూడండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు వేస్తాను. కాసేపు ఉడకనిచ్చి ఎనిపేసి తిరగబాత చేసేస్తాను. అంతే, మన పులిహోర రెడీ అయిపోయినట్లే. మంచి ఆరోగ్యం, మంచి టేస్ట్ కూడా. ఓకేనా? ఇప్పుడు నీళ్ళు ఒక గ్లాసు వేసుకుందాం. చూడండి ఎంత బాగా మగ్గాయో అన్నీ కూడాను. ఇంకా ఇవి చాలని అనుకుంటున్నాను. నీళ్ళు కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుందని, లేదంటే ఇంకొన్ని వేస్తాను, కొద్దిగా వేస్తాను. ఓకే ఓకే ఇది కాసేపు ఉడకనిద్దాం. కాసేపు ఉడకనిచ్చి అన్నీ నీట్గా బాగా వేగిపోయినాయి కాబట్టి ఇంకేం ఎక్కువ ఏమి చాలాసేపు అవసరం లేదు. కాసేపు ఉడకనిచ్చి ఎనిపేసి తిరగబాతకి ఇది ఉడికేలోపు అవతల తిరగబాత పెట్టుకుందాం మనం. ఓకేనా? మూత పెట్టేసుకొని ఇదిగో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. తెల్లగడ్డ, ఉద్దిపప్పాలు, ఒక ఎండుమిర్చి. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఫస్ట్ వేయించాం కదా, కొంచెం ఎక్కువ వేసుకొని ఇంకా అది ఎనిపేసుకుని ఇది అందులో కలిపేయడం. కరివేపాకు మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కరివేపాకు తింటే మంచిదే కాబట్టి వేసుకోండి. ఎర్రగా వేయించుకుందాం. ఎర్రగా వేగిపోయింది. స్మెల్ కూడా సూపర్గా వస్తూ ఉంది. దీన్ని నేను కాపేసుకుందాం. ఓకే, బాగా వేగిపోయింది కదా, మంచి కలర్. ఇప్పుడు అది ఎనిపేసుకొని అందులో ఇది వేసేసుకుందాం. ఓకేనా? మూత వేసి చూద్దాం. దీన్ని ఎనిపేయాలి, పప్పు గుత్తితోటి ఎనిపేసి అది ఇందులో కలిపేద్దాం. ఇదిగా ఇలా ఎనిపేసాను అనమాట. ఓకే, ఇప్పుడు ఆ తిరగబాత ఇందులో కలిపేద్దాం. ఇప్పుడు తిరగబాత కూడా కలిపేసాను. ఇప్పుడు ఒక్క నిమిషం ఉంచుదాము. తిరగబాత అంతా ఇందులోకి పట్టేట్లు ఒక్క నిమిషం ఉంచి మూత పెడితే ఈ తెల్లగడ్డ వాసన, ఈ తిరగబాత వాసన బాగా గుమ్మలాడిపోతూ ఉంటుంది. చూడండి మన పులిహోర ఎంత బాగుంటుందో, ఉచ్చికాయల పులిహోర చూడండి, సూపర్ కదా. టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఓకేనా? మూత పెట్టి ఒక్క నిమిషం ఉంచుతాం. ఇప్పుడు మన పులిహోర రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం, వడ్డించేసుకుందాం. ఓకేనా? ఓకే, అన్నం పెట్టుకున్నాను. ఓకే, చూద్దాం ఉప్పు సరిపోయిందేమో. సూపర్ అబ్బా, అసలు మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.